హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లాంగ్ లైవ్ తెలుగు సినిమా. నేను ఈరోజు గాయపడ్డ సింహం సినిమా కథని ప్రెడిక్ట్ చేయబోతున్నాను. మీకు నేను చెప్పే స్టోరీ నచ్చినా, లేదంటే మీరు సినిమా చూసిన తర్వాత కొంచెమైనా రిలేట్ అయిన ఈ స్టోరీకి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్కి. దీనిలో మొదట తరుణ్ భాస్కర్ యుఎస్ రిటర్న్ అనమాట. స్టూడెంట్ వీసాతో యుఎస్కి వెళ్ళి అక్కడ చదువుకొని అక్కడ జాబ్ రాక వచ్చేస్తాడు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఫ్రెండ్స్తో బలాదూరుగా తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ ఒక హీరో ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆమె వచ్చి మానసా చౌదరి. ఆ అమ్మాయి కూడా తనని ప్రేమిస్తుంది. తర్వాత మానస వాళ్ళ నాన్న ఒక కండిషన్ పెడతాడు. అదేంటంటే, నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే యుఎస్లో సెటిల్ అవ్వాలి. కానీ అప్పటి నుంచి మన హీరో యుఎస్లో జాబ్ కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ట్రంప్ పెట్టిన రూల్స్ వల్ల అతనికి జాబ్ అక్కడికి రాదు. ఎందుకంటే అక్కడ కండిషన్స్ 90 లక్షల దాకా అమౌంట్ కట్టాలి అని అక్కడ తెలిసిన ఫ్రెండ్ ఉంటే, అతని జాబ్ కోసం 90 లక్షలు పే చేయాలరా అని అడుగుతాడు. 90 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు. అందువల్ల ఇతను డబ్బుల కోసం చూడడానికి మనం జేడి చక్రవర్తి దగ్గరికి వెళ్తాడు. జేడి చక్రవర్తి దగ్గరికి పోయినప్పుడు అతను నీ దగ్గర ఆస్తులు ఏమైనా ఉంటే తనఖా పెట్టమంటాడు. కానీ నా దగ్గర ఏం ఆస్తులు లేవు అనేసి అంటే నేను ఇవ్వను అంటాడు. అది అతను ఇచ్చేది కూడా మోసంగా ఉంటుంది. 10 రూపీస్ వడ్డీకి అలాగిస్తూ ఉంటాడు. నేను ఎలాగైనా బయట తెచ్చుకుంటాను అని చెప్పి హీరో వచ్చేస్తాడు జేడి చక్రవర్తి దగ్గర నుంచి. తర్వాత కొద్ది రోజులు ట్రై చేసిన తర్వాత తన వల్ల కాక ఈ అమౌంట్ దొరక్క తనకి ట్రంప్ మీద కోపం వస్తుంది. ఈ రూల్స్ వల్లే నేను అమెరికాకు పోలేకపోతున్నాను. అసలు మొదట అక్కడ యుఎస్లో ఉన్నప్పుడు అప్పుడే జాబ్ వచ్చిండేది, కానీ ఈ ట్రంప్ రావడం వల్ల నాకు జాబ్ రాకుండా పోయింది అనేసి మనోడు అమెరికన్ కాన్సులేట్, బేగంపేటలో ఉన్న అమెరికన్ కాన్సులేట్ మీద దాడి చేయడానికి పోతాడు. ఒక లారీతో దాన్ని పగలగొట్టాలనుకుంటాడు ఒకరోజు రాత్రి. కానీ ఏమవుతుందంటే, పోలీసులు దాన్ని గమనించే లోపల తర్వాత పక్కనే ఉన్న జేడి చక్రవర్తి ఆఫీస్ని యాక్సిడెంట్ చేస్తాడు. పోలీసులు తెరవడం వల్ల ఈ జేడి ఆఫీస్ని కంగారులో గుద్దుతాడు. తర్వాత తప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఏమవుతుందంటే, జేడి ఆఫీస్లో 10 కోట్ల రూపాయలు మిస్ అవుతుంది. ఇదే టైంలో అమెరికన్ కాన్సులేట్ మీద ఈ లారీతో దాడి చేయబడి అనేసి పోలీసులు మన హీరోని అరెస్ట్ చేస్తారు. అప్పుడు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా వచ్చి కాపాడుతుంది. ఎందుకంటే లాయర్ కాబట్టి తను జైలు నుంచి బెయిల్ మీద కాపాడుతుంది. తర్వాత వీళ్ళిద్దరు ప్రేమించుకుంటారు. ఇలా తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటున్న టైంలో జేడి చక్రవర్తి వచ్చి నా డబ్బులు నువ్వే కాజేసావు అని చెప్పి హీరో మీద తిరగబడతాడు. కానీ తర్వాత ఈ డబ్బులు నేను కొట్టలేదని హీరో చెప్తాడు. కానీ జేడి చక్రవర్తి ఇతని మీద డౌట్ పడుతూ ఉంటాడు. దీనివల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. ఇదే టైంలో మళ్ళీ మొదటి హీరోయిన్ వచ్చి మానసా చౌదరి వచ్చి మనం పెళ్లి చేసుకుందాం అంటుంది. కానీ మన హీరో ఒప్పుకోడు. నేను ఫరియా అబ్దుల్లాని ప్రేమిస్తున్నాను అని చెప్పి చెప్తాడు. తర్వాత ఈ ప్రాబ్లం నుంచి ఎలా సాల్వ్ అయ్యాడు, తర్వాత ఫరియా అబ్దుల్లాని ఎలా పెళ్లి చేసుకున్నాడు, జేడి చక్రవర్తి నుంచి ఎలా తప్పించుకున్నాడు, ఎలా ప్రూవ్ చేసుకున్నాడు తన నిర్దోషిగా అనేది రిమైనింగ్ సినిమా. ఈ జేడి చక్రవర్తి డబ్బులు అనేది వాళ్ళ అసిస్టెంటే కొట్టేస్తాడు, 10 కోట్లు. వాడిని పట్టుకోవడం ద్వారా ఈ హీరో వచ్చి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాడు. ఇంతే అండి. స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.